అందరికీ హాయ్ అండి. మీరు ఎన్నో రకాల పరోటాలు తినుండొచ్చు. కాకపోతే ఈరోజు నేను ఈ వీడియోలో చేసే పరోటా ఎప్పుడు తినుండరు అనుకుంటున్నాను. పప్పాయతో పరోటా చేశానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన కంటికి ఒంటికి అన్నిటికీ మంచిదని. తర్వాత తక్కువ బడ్జెట్ ఎక్కువ హెల్దీ అలాంటి ఫుడ్ చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. నేను ఎలాగెలాగో సంపాదించుకుని ఒక పప్పాయి కాయ తెప్పించుకున్నానండి. నాకు కావాలనుకుని మా వారికి చెప్పి, మా వారు ఎవరికో చెప్పి ఒక కాయ తెప్పించి ఇచ్చారు నాకు. దాంతో మీకు ఈరోజు పప్పాయతో ఎలా పరోటా చేసేదని చేసి చూపిస్తా. దానికన్నా ముందు మనం ఫస్ట్ పప్పాయిని బాగా కడగాలి. తీసేటప్పుడు పాలు ఉంటాయి కదండి, ఆ పాలు గట్టిగా ఎండిపోయి ఉంటుంది. దానికోసం మనం ఒకసారి కడిగేసినామంటే నీట్గా అయిపోతుంది. ఇలా కడిగిన తర్వాత అటు ఇటు కొంచెం కట్ చేసుకొని మనం మధ్యన మనకి ఎంత ముక్క కావాలో అంత ముక్క మాత్రం తీసుకొని మనం కట్ చేసుకోవాలి. లోన్ చూడండి, నాటిది కాబట్టి ఎక్కువ గింజలు ఉన్నాయండి. నాటుది అయితే గింజలు ఎక్కువ ఉంటాయి. హైబ్రిడ్ అంటే అంత గింజలు ఉండవు, టేస్ట్ కూడా బాగోదు. నాటుది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గింజలన్నీ తీసుకోవాలి. ఆ గింజలు ఏమైనా కొంచెం ఉన్నదన్నా మనకి పరోటా తినేటప్పుడు కొంచెం చేదు అనిపిస్తుంది. కాబట్టి ఈ పని మాత్రం ఇంపార్టెంట్గా ఇంట్రెస్ట్గా చేయండి. గింజలు తర్వాత దాని ఒక తొక్క కూడా లేకుండా, ఒక లేయర్ కూడా లేకుండా క్లీన్గా స్పూన్ తోటి క్లీన్గా తీసేయండి. తీసిన తర్వాత పైన ఉన్న తొక్క కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈజీ అండి, కాయ కాబట్టి మనకి బాగా వచ్చేస్తుంది, కష్టమే లేదు. తొక్కలు తీసేటప్పుడు ఏమి కష్టం ఉండదు, బాగా వచ్చేస్తుంది. చూస్తున్నా కదా, గ్రీన్ అన్నీ తొక్కలన్నీ తీసుకోవాలి. తీసిన తర్వాత మనం దీంతో ఎన్నో రకాలైన వెరైటీ చేసుకోవచ్చు అండి. మా వీడియో ఒక్కొక్కటి పప్పాయతోటే వస్తుంది, మీరు చూస్తుండండి. ఓకేనా, ఏ వెరైటీ చేశాను అనేసి మీరు వెయిట్ చేస్తే మీరే చూడొచ్చు పప్పాయితో ఎన్ని వెరైటీలు చేయొచ్చా అనేసి. ఓకేనండి, మీరు రెడీ అయితే నేను కూడా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు పప్పాయి తొక్కలని తీసిన తర్వాత ఒకసారి బాగా కడగాలి. ఎందుకంటే ఆ బంకలాగా ఉంటుంది కదండి, అవన్నీ పోవాలా, మనకి స్మెల్ లేకుండా ఉండాలంటే ఒకసారి రెండోసారి వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం తురుముకోవాలి. ఫస్ట్ మనకి పరోటాకి తురుము కావాలి కాబట్టి ఇలాగా మీ దగ్గర తురుముకునేది ప్లేటో లేకపోతే ఏది ఉన్నా కూడా అందులో తురుముకోండి. ఇలా తురుముకున్న తర్వాత ఆ తురుము కలరు నాకు ఎందుకు చాలా నచ్చుతుంది. ఆ కలర్ అనేది ఏదో ఒక ప్రశాంతంగా ఉన్న కలర్ లాగా అనిపిస్తుంది. మీకు ఇలాగ అనిపిస్తుందా? ఇప్పుడు ఆ తురుములో ఉన్న నీరంతా ఇలా బయటికి తీసేయాలా. ఎందుకంటే మనం పరోటా చేయబోతున్నాం, మనం కర్రీ చేస్తామంటే ఆ నీరు ఉంచుకోవచ్చు అండి. పరోటా చేస్తున్నాం కాబట్టి పరోటాలో ఎక్కువ నీరు ఉంటే బాగోదు. దానికోసమని నీరంతా ఇలా పిండిసిన తర్వాత మనం కూర అనేది చేసుకుందాం. లేదు మామూలు పప్పాయి కూర చేసుకున్నామంటే ఆ నీరుతో వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ఎక్కువ నూనె అవసరం లేదండి మనకి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకోవాలి. అలాగే 3 మిరపకాయలు, కరివేపాకు ఒక 2 ఆకులు, కొత్తిమీర కొంచెం వేసుకుని ఇలాగా దోరగా ఫ్రై చేయాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి, దోరగా ఫ్రై అయితే చాలు. అందులో మనం తురుముకున్నాం కదా పప్పాయి, తురుము వేసుకోవాలి. సారీ అండి, ఎందుకు అంటే ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసాను. ఆ వీడియో క్లిప్ ఎలా మిస్ అయిందో నాకే అర్థం కాలేదు, ఆ డిలేట్ అయిపోయి ఉన్నది. సో అందుకని సారీ. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు ఆ మెజర్మెంట్ని పక్క చేసుకోండి. ఓకేనా, లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. పరోటా స్టఫింగ్ రెడీ అయిపోయినట్టేనే. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కేజీ గోధుమ పిండి కలిపేసి ఉంచానండి. అరగంట ముందే 1/2 కేజీ గోధుమ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా ఇలా కలిపేసి ముద్దలా కలిపేసి ఉంచాను. మనం చపాతీ కంటే కొంచెం చిన్న సైజు ముద్దలు తీసుకుంటాం కదా, పరోటా కంటే కొంచెం పెద్ద సైజు తీసుకుంటాం. ఎందుకంటే ఆ స్టఫింగ్ పెడతాం కదా, బయటికి రాకుండా ఉండాలంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి వేరే ప్లేట్లో పిండి తీసుకుని ఇలాగ చపాతీ ముద్దని డిప్ చేసుకొని మనం ఎక్కడ అవుతుందామో అక్కడ కూడా కొంచెం పిండి వేసుకుని, ఈజీ మెథడ్ అండి, కష్టం లేకుండా పరోటాలు ఎంత సులభంగా చేయొచ్చా అని మెథడ్లో మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగా చేయితోటి కూడా ఇలా వెడల్పు చేసుకోవచ్చు, లేదు అంటే చపాతీ కర్రతోటి ఒత్తి కూడా ఇంత వెడల్పు చేసుకోవచ్చు. ఇంత వెడల్పు చేసుకున్న తర్వాత మనం ఆ స్టఫింగ్ అనేది 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వేయండి. ఎక్కువ వేసేస్తే బయటకు వచ్చేస్తుంది. 1.5 వేసినా 1 స్పూన్ వేసినా చాలు. చేసిన తర్వాత ఇలాగా ఆ ఫుల్ ఇలాగ రౌండ్గా ఉండలాగా చేసుకోవాలి. పైన కొంచెం ఎక్స్ట్రా గోధుమ పిండి వస్తుంది కదండి, అది ఎక్స్ట్రా అయిపోతుంది. కాబట్టి మీకు ఎక్కువలాగా అనిపిస్తే కొంచెం తీసేయండి, లేదు అంటే అందులో ఫ్లాట్ చేసుకుని వదిలేస్తే మనకి పరోటాలన్నీ బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా లాగా ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఆ ఉండ మాత్రం నైస్గా రౌండ్గా రావాలి. మనం మోదకాలు చేస్తాం చూడండి, అలాగా మోదకాలాగా చేసుకోండి. తర్వాత ఫ్లాట్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి ఆ పిండి ఒత్తి మనం పొరోటాలు నిదానం చేయాలండి. ఎప్పుడు కూడా లోన స్టఫింగ్ ఉంటుంది కాబట్టి పొరోటాలు అనేది చపాతీలాగా ఫాస్ట్గా ఒత్తకూడదు, కొంచెం నిదానంగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అబ్బాయి లోన ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తే పొరోటాలు పోయిందని అర్థం. దానికోసమనే నిదానంగా చూపిస్తున్నాను కదా, ఇలా ఒత్తుకోవాలి. కానీ అండి పొరోటాలు తింటే ఉంటుంది మీకు పప్పాయ స్మెల్ అనేదే లేదండి. అక్కడక్కడ పప్పాయ స్మెల్ రాకుండానే మనం ఆలు పొరాటానో ఏదో ఒక పొరాటా తింటున్నామన్న ఫీలే ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఈసారి ఎక్కడైనా మీకు పప్పాయ కాయ దొరికితే ఇలా చేసుకోండి, ఓకేనా. ఇక మీద మీ కళ్ళు పప్పాయ చెట్లు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటుంది పొరాటా వీడియో చూసిన తర్వాత. నాకు తెలుసు మీరు వెతుకుతారు. ఇక నా పప్పాయ చెట్లు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడిపోవచ్చేమో. నేను ఇక్కడ చూపించింది ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపిస్తున్నాను, కానీ మీరు చేసేటప్పుడు స్లోగా చేయండి. తర్వాత ఎక్కువ పల్సగా చేయొద్దు, ఎక్కువ థిక్నెస్గా ఉండకూడదు. ఈ సైజు ఉంటే చాలండి పొరోటాలు బాగా వస్తుంది. ఎక్కువ పల్సగా చేసినా కూడా మనకి ఆ స్టఫింగ్ అనేది ఊడిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం అప్లై చేసిన తర్వాత నిదానంగా ఇలాగ వేసుకోవాలి. వేసుకుని కొంచెం చేతితో తిప్పితే ఈజీగా తిరిగిపోతుంది. తర్వాత ఉల్టా చేసిన తర్వాత మనం దానిపైన అనేది ఆయిల్ అనేది రాసుకోవాలి, ఓకేనా. ఫస్టే రాసుకుంటే మనకి బాగా ఉబ్బదండి. మనం ఎప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది రాసుకోవాలి. అప్పుడే ఆ పుల్కా కానీ చపాతీ కానీ ఏదైనా బాగా పొంగి సాఫ్ట్గా వస్తుంది. మనం తినేటప్పుడు హార్డ్గా లేకుండా సాఫ్ట్గా వస్తుంది. పరోటాలు కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, బేజారు చేసుకోవద్దండి. చపాతీలు అయితే కొంచెం తక్కువ చేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే ఇది కొంచెం చపాతీ కన్నా థిక్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఉబ్బుతుందని, బాగా ఉబ్బుతుందా? పరాటాలు మాదిరిగా ఉందా? పప్పాయ పరాటా అంటే ఎవరూ నమ్మరండి. మీరు నమ్మితే నాకు చాలండి, ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు. మీరు నమ్ముతున్నారు కదా, నాకు అంత చాలు. మీరు తెచ్చి చేసి తింటే నాకు దానికన్నా ఆనందం లేదండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. చూడడానికి కలర్ఫుల్గా ఉంటే తినడానికి కూడా చాలా ఇష్టపడి తింటాం. మన హెల్త్కి చాలా మంచిది. ఒక 2 తింటే చాలండి, కడుపు నిండిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 2 పరోటాలు ఒక్క పరోటా తిన్నామంటే అబ్బా చాలు అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది, మన బొబ్బట్లా కనిపిస్తుంది కదా, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా పొర తీసుకొని చూస్తే మనకి ఆ స్టఫింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకొకటి మనం కారం పౌడర్ ఎక్కువ వేసినామంటే ఎర్ర కనిపిస్తుంది. మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడాము కాబట్టి ఎక్కువ వేయలేదు. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను, ఎక్కువ కారం కూడా వేయలేదు. పిల్లలు ఎక్కువ కారం అయిపోతే తినలేరండి, చూసుకొని వేసుకోండి. చూస్తున్నారు కదా పరోటాలో నెలగొన్నది. ఇలాగ ఒక చిన్న ముక్క పరోటా తీసుకొని పెరుగుతో డిప్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది, ఊరగాయతో తిన్నా బాగుంటుంది, గ్రేవీతో తిన్నా బాగుంటుంది. ఇంకోటి మనం పప్పాయి కూర చేసాం కదా, ఆ స్టఫింగ్ కోసమని దాంతో తిన్నా సూపర్గా ఉంటుందండి. చూడండి ఇక్కడైతే బత్తాయికాయతో మా మమ్మీ చేశారనమాట ఈ పిక్కల్ ఊరగాయ. ఈ వీడియో చూడలేదంటే వీళ్ళు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసుగా, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.